ఈవీఎంల మీద మాకు సందేహం ఉంది అని చేస్తే ఎలక్షన్ పిటిషన్స్ మేము స్వీకరిస్తాము అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఏ క్షణంలో అయితే వైఎస్ జగన్ మాది ఈవీఎంల మీద సందేహము, చెక్కుని పాచికలు ఏదో ఇది అంటున్నారు కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా 8 పిటిషన్స్ దాఖలయ్యాయి ఈవీఎంల మీద. 8. ఇందులో 3 వైసీపీ వాళ్ళు వేశారు. అనకాపల్లి పార్లమెంటు, అలాగే నెల్లిమర్ల ఇంకో కొంచెం 3 శాసనసభలకు అనకాపల్లికి సంబంధించి వీళ్ళు వేశారు. దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు కేసు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ మొత్తం వెరిఫై చేయాలి. ఆ 3 భాగాలు ఉంటాయి కదా, దాంట్లో ఓటింగ్ యంత్రము, వీవీప్యాటు, తర్వాత యూనిట్, సెంట్రల్ యూనిట్, ఇవి ఉంటాయి. సో వీటిని మళ్ళీ ఒకసారి పరిశీలించాలి. ఒక్కొక్క ఈవీఎం పరీక్షించడానికి 47,500 రూపాయలు ఎంతో ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అభ్యర్థి భరించాలి. ఈ ఖర్చు అభ్యర్థి భరిస్తే ఎన్నికల సంఘం ఆ కంపెనీ తయారు చేయించిన కంపెనీతో, అది పబ్లిక్ సెక్టరే, మాట్లాడి చేయిస్తారు. ఏదైనా ఇది ఓకే, ఇది మంచి పద్ధతి. ఎందుకంటే ఊరికినే మాట్లాడి వివాదం పెంచుకోవటం, ఖండించుకోవటం కంటే వాళ్ళ సందేహాలు ఉన్న వాళ్ళు వాటిని చేస్తారు. గతంలోనే సుప్రీంకోర్టు దీనికి ఎటువంటిది ఏమీ లేదు, ఈవీఎంలు చక్కగా నిరూపించలేకపోయారు కదా ఉన్నత న్యాయస్థానంలో. సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని అడిగింది. ఎన్నికల సంఘం మాకేమి ఇబ్బంది లేదు అని చెప్పింది. చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు ఏమంది, ఒకటండి మామూలు కౌంటింగ్ పద్ధతుల్లో కూడా వర్మ నాకు వచ్చిన ఓట్ల లెక్కింపులో అన్యాయాలు జరిగాయని మీరు పిటిషన్ వేయచ్చు. చాలాసార్లు పదవీ కాలం అయిపోయిన తర్వాత పిటిషన్లలో తీర్పులు వస్తుంటాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 2వ స్థానంలో 3వ స్థానంలో వచ్చిన వాళ్ళు తమకు సందేహాలు ఉంటే వాళ్ళు కేసు వేసుకోవచ్చు, ఎలక్షన్ పిటిషన్ అని చెప్పింది ఈవీఎంల మీద. అంతకుముందులాగా జనరల్ పిటిషన్ కాదు, ఈవీఎంల మీద మీరు కేసు వేసుకోవచ్చు అన్నారు. దాని ప్రకారం మహారాష్ట్రలో 2 పడ్డాయి, ఇంకొకటి బెంగాల్లోనూ ఇక్కడ ఉంది. సో మొత్తం 8 కేసులు 8 పడ్డాయి. కేవలం ఒక వైసీపీయే కాదు, ఇతర పార్టీలు కూడా దాని మీద కేసులు వేసాయి. వీటి విషయంలో ఫైనల్గా మరి కోర్టులు ఏం చెప్తాయి, ఎన్నికల సంఘం ఏం యాటిట్యూడ్ తీసుకుంటుంది మనం చూడాలి. అంటే గతంలో తెలుగుదేశం కూడా హైకోర్టుకు వెళ్ళారు. వాళ్ళు కూడా అక్రమాలు జరిగాయి అని వాళ్ళు కూడా కేసు వేస్తున్నారు. అదేం అంత కొత్త విషయం కాదు కానీ. సార్, తెలంగాణ ఆపరేషన్ ఆకర్ష్ ఇంకొకటి, ఈవీఎంలు అనే వాటిలో లోపం లేదని ఇదివరకు ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి గోపాలకృష్ణ ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశాడు. ఎలాన్ మస్క్ దాని మీద మీరు అనవసరంగా చాలా పెద్దది చేస్తున్నారు, కానీ మనవి చాలా పకడ్బందీగా చేస్తున్నామని ఆయన కూడా ఒక ప్రకటన చేశాడు. సో ఒక డిబేట్ గోయింగ్ ఆన్. ఓకే సార్, తెలంగాణలో రేవంత్ ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టారా? కాంగ్రెస్లో తిరిగిన పోచారం శ్రీనివాసరెడ్డి ఆ స్పీకర్ స్థాయి వ్యక్తే వెళ్ళారంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది? అంటే అది కొడితే కుంభస్థలమే కొట్టాలని ఏకంగా స్పీకర్ వెళ్ళారు. ఇదివరకు కూడా దానం నాగేందర్ మొట్టమొదట వెళ్ళారు. ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ మ్యాన్. నాకు తెలిసి ఒక 16-17 మంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్లోకి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి. వాళ్ళతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో 2-3 రకాల వాళ్ళు ఉన్నారు. కొంత కాంగ్రెస్ నేపథ్యం, కొంత తెలుగుదేశం నేపథ్యం కలిగి ఆ రోజున్న పరిస్థితుల్లో చేరిన వాళ్ళు, చేర్చుకోబడిన వాళ్ళు, చేరక తప్పని వాళ్ళు, ఇలాంటి కొన్ని కేటగిరీస్ ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇంకొకటేమో బీఆర్ఎస్ పునరుద్ధరణ జరుగుతుందా? మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేసాడు నాకు, ఏంటి సార్ మాకేమంత హోప్ కలగట్లేదు, ఏం చేస్తే బాగుంటుంది ఈ పద్ధతులు. బాబు నేనైతే సలహాలు ఏమి ఇవ్వలేదులే, కానీ బీఆర్ఎస్లో కొంత మథనం అయితే జరుగుతుంది. కేసీఆర్ శైలిలో పెద్ద మార్పు రావట్లేదు. అలాగే లీడింగ్ టీం ఏది ఉందో వాళ్ళు అలాగే వ్యవహరిస్తున్నారు. అలాంటప్పుడు భవిష్యత్తు ఏముంటుంది? బీజేపీ ఏమో దూకుడు పెంచుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఏమో ఆయనకు కూడా అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేసింది, తగినన్ని ఫలితాలు సంతృప్తికరంగా రాలేదని 3 సభ్యులతో కమిటీ వేసింది. అంటే వెనకబడిన ఫలితాల్లో దెబ్బతిన్న రాష్ట్రాల్లో తెలంగాణ చేర్చింది కాంగ్రెస్ నాయకత్వం. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా తన దీన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన, బలం పెంచుకోవాల్సిన ఒక అవసరం ఏర్పడింది. బహుశా కొద్ది రోజుల్లో జరగవచ్చు. ఇంకా ఎక్కువ మంది కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. వాళ్ళు బీజేపీలోకి వెళ్ళలేరు, ఎందుకంటే ఇక్కడేమీ లేదు కాబట్టి. అందుకని ఇది నువ్వు నేర్పిన విజయ నీరజాక్ష అని అదివరకు మీరు పార్టీలనే చప్పరిచ్చారు కదా. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యేలు కొంతమంది చేరతారు,
అదే అయితే ఈయన కూడా వ్యవసాయ రంగం కోసం వెళ్ళాను రేవంత్ అని పోచారం శ్రీనివాసరెడ్డి, ఈయన కూడా ఒరిజినల్ తెలుగుదేశం, మధ్యలో బీఆర్ఎస్లోకి వెళ్ళారు. కానీ చివరి దాకా ఇవ్వచ్చు, ఆయన సీనియర్ కదా బాగా. రేవంత్ రెడ్డి కూడా పొగిడారు, కానీ వెంటనే ఏమీ అర్థంతరంగా ఇవ్వరు. ఈ ప్రక్రియ కొంచెం జరిపి కొంతమంది వచ్చాక మళ్ళీ ఒక రీఎవాల్యుయేషన్ మళ్ళీ చేసి ఇంకొక సెకండ్ బ్యాచ్ కొంత తీసుకోవచ్చు అవకాశం ఉన్న మేరకు. ఢిల్లీలో కూడా రాజకీయం జరుగుతుంది. మీరు బీజేపీ విషయంలో బీఆర్ఎస్ నాయకులు, వైసీపీ నాయకులు, మరీ ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన కొంతమంది మనం అనవసరంగా బస్ మిస్ అయ్యామో, మనమే బీజేపీతో కలిసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు, ఇప్పుడు కలుద్దామంటేనేమో వాళ్ళు తెలుగుదేశాన్ని పెట్టుకొని మనల్ని కలుపుకోరు అని ఇలాంటి ఒక ధర్మ సంకటాలు కొంతమంది అటువైపు నడుపుతున్నారు. కానీ వైసీపీ గుర్తించింది ఏంటంటే వాళ్ళు గెలిచిన 3 పార్లమెంట్ స్థానాలు బీజేపీ మీద గెలిచారు, అవును, ఒక కడప తప్ప. సో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్కు పార్లమెంట్ సీట్లలో కొంత ఓటింగ్ వచ్చింది, వచ్చిన ఓటింగ్లో ఏదైనా ఉంటే. అందుకనే ప్రజలు తెలుగుదేశం జనసేనను, ముఖ్యంగా తెలుగుదేశాన్ని జనసేనను కలిసి ఓట్లు చీలకు